హలో గైస్, అందరికీ హ్యాపీ రథ సప్తమి. ఈ రోజు అందరి ఇళ్లలో రథోత్సవం జరుగుతుంది. అలాగే మా ఇంట్లో కూడా జరుగుతుంది. ఈ రోజు రథం ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. నేను యూట్యూబ్ అంతా వెతికి ఒక ముగ్గునైతే చూశాను. ఈ ముగ్గు నాకు చాలా బాగా నచ్చిందనేసి ఈ రథం వేయాలని అనుకున్నాను. దానికి ముందే మా మమ్మీ ఒక రథం వేసింది, అది నేను చూపిస్తాను. మా అమ్మకి నేను ముందే చెప్పాను, అమ్మ నువ్వు వేయకమ్మా రథం, నేను వేస్తాను, మంచిగా వేస్తాను చూడు అనేసి. కానీ ఎక్కడ నా మాట వింటేనే కదా మా అమ్మ. అసలు నేను లేవకముందే మా మమ్మీ రథం కంప్లీట్ చేసింది. సరేలే ఇక ఏదో ఒకటి అలా వేసేద్దామని చెప్పేసి నేను ఇది యూట్యూబ్లో చూసి వేసాను. దాని తర్వాతకి మా చెల్లె ఎప్పుడు రంగు పట్టుకోదు, ముగ్గు కూడా పట్టుకోలేదు. అలాంటిది ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తానని చెప్పి నాకు మా చెల్లి హెల్ప్ చేసింది. మా చెల్లె హెల్ప్ చేయడమేమో కానీ మా అక్క చెల్లెలు ఇద్దరం తిట్టుకోవడం కొట్టుకోవడం ఇదే ఉంటుంది. మా అమ్మ వీడియో తీయడం ఆపేసి ముందు కొట్టుకోకండి మా అమ్మ ఆపుతుంది. అందరి ఇళ్లలో ఇదే ఉంటుంది కదా, అక్క చెల్లెలు ఇద్దరు ఉంటూ ఒకటే ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం మా చెల్లి నాకు హెల్ప్ చేసింది ముగ్గులు, అది కూడా రంగులు వేయడం. నేను ఎప్పుడు మెలికల ముగ్గు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం మెలికల ముగ్గు వేయడం. నాకు అస్సలు రానే రాదు. ఎంత ట్రై చేసినా ఫస్ట్ నేను ఒక పేపర్ మీద నోట్స్ మీద ట్రై చేసిన తర్వాతకే నేను నేల మీద వేస్తాను ముగ్గు, మెలికల ముగ్గు. నాకు అసలు రావంటే రావు. ఫైనల్లీ నా ముగ్గుకి ఒక ఆకారాన్ని అయితే ఇచ్చాము. అవును, మరి మీ ఇళ్ళల్లో కూడా రథం ముగ్గులే వేశారా? అసలు రథం ఎందుకే వేస్తారు? రథసప్తమి రోజు రథం ముగ్గే ఎందుకు వేయాలి? ఇవన్నీ మీకు అందరికీ తెలుసా? అసలు మీ ఇళ్లలో రథం ముగ్గులు వేసుకున్నారా? ఈ రథం సూర్య భగవానుడి. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథ సప్తమి అంటారు. ఈ రోజు తెల్లవారుజామున గ్రహాలు నక్షత్రాలు ఒక రథం ఆకారంలో కనపడతాయి. సో అందుకని దీన్ని రథ సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్య భగవానుడు ఉత్తర దిక్కు నుంచి వేగంగా ప్రయాణిస్తూ ఉంటాడు ఈ రథం మీద. ఈ రోజు నాడు అంటే రథ సప్తమి నాడు అందరూ కూడా జిల్లేడాకులు ఒక 7 ఒక రేగిపళ్ళతో తల మీద నుంచి తలస్నానం చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు. మరి చిన్నపిల్లలకైతే చాలా మంచిదని చెప్తున్నారు. ఈ రోజు సూర్య భగవానుడికి పూజిస్తే చాలా మంచిది. అది కూడా ఇంట్లో కాదు, ఆరు బయట సూర్యుడి కిరణాలు పడేటప్పుడు సూర్యదేవుడికి దీపం పెట్టడం చాలా మంచిది. ఈ మాఘమాసంలో ఎక్కువగా కనిపించేది చిక్కుడుగాయలు. సో అందుకని చిక్కుడుగాయలతోటే భగవంతుని పూజిస్తారనమాట. అది కూడా చిక్కుడుగాయలతో పందిరి వేసి సూర్యభగవానుని పూజిస్తూ ఉంటారు. ఈరోజు పరమాన్నం వండుకుంటే చాలా మంచిది. చిక్కుడుగాయలలో మళ్ళీ ఏంటంటే అసలు ఎలాంటి మచ్చగా ఉండకూడదు, చాలా మంచిగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి చిక్కుడుగాయలు. అలాగే రేగిపళ్ళుతో కూడా పూజిస్తూ ఉంటారు. రేగిపళ్ళు అండ్ పరమాన్నం కలిపి పెడుతూ ఉంటారు. అది కూడా ఆరు బయటనే ఉండి ఆరు బయటనే దీపం పెడతారనమాట పందిరి వేసి. ఒకవేళ పొయ్యి లేకపోతే బయట మనం ఇంట్లో గ్యాస్ దగ్గరైనా వండుకోవచ్చు. అండ్ ఫైనల్లీ నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది, బాగుందా? ఇదే మా మమ్మీ వేసిన ముగ్గు, మీ అందరికి చూపిస్తానన్నాను కదా. ఇది నార్మల్, అందరి ఇళ్ళల్లో నార్మల్గా వేస్తూ ఉంటారు ఈ ముగ్గు. అండ్ నాకు ఈ ముగ్గుకి హైలైట్స్ ఏంటంటే ఈ డాట్స్ అనమాట, అండ్ ఈ సూర్యుడు కూడా. మొత్తానికి నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. మీలో ఎంతమందికి నచ్చింది నా ముగ్గు? నిన్న శనివారం కదా, మా మమ్మీ పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి ఈ యాలకుల దండ అయితే వేసింది. ఈ దండని పారే నీళ్ళల్లో వేయాలన్నమాట. అయితే ఈరోజు నేను పూజ చేసుకున్నాను. ఇలా పూజ చేసుకున్నాను, సూర్యుడి వైపు దీపం పెట్టాను, అద్దం పెట్టి ఆ సూర్యుడు అందులోంచి సూర్యుడు కనిపిస్తాడనమాట. సో అలా దీపం పెడితే చాలా మంచిదంట. పందిరి వేయలేకపోతే అలా చేయడం మంచిది. మొత్తానికి పూజ ఇంట్లో కంప్లీట్ చేసుకుని ఆ యాలక్కాయల దండ పట్టుకొని మేమైతే భద్రాచలం వెళ్ళిపోతున్నాం. అసలు అనుకోలేదు మేము ఇవాళ భద్రాచలం వెళ్తామని. ఇంత త్వరగా రాముడి దగ్గర నుంచి పిలుపు వస్తుందని అసలు అనుకోలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నేను ఒక 2 years బ్యాక్ భద్రాచలం వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏమీ లేవు. ఇలా గుహుడు సీతమ్మ వారిని రాముల వారిని పొడవ దాటించడం, ఇలా సీతమ్మ లేడిని చూపించడం రాముడికి, ఇలాంటివి ఏమీ లేవు. ఈ మధ్యనే డెవలప్ చేసినట్టున్నారు. ఇదైతే గోదావరికి వెళ్ళే రూట్. కిందకి ఈ మెట్ల దాకా వస్తాయి నీళ్ళు. ఎప్పుడో వరదలు బాగా వచ్చినప్పుడైతే ఇవన్నీ మునిగిపోతాయి. అసలు ఒక్కటి కూడా కనపడదు ఇక్కడ. ఈ టెంపుల్స్ అయినా, ఈ షాప్స్ అయినా, గజ స్తంభాలైనా ఏవి కనిపించవు ఇక్కడ. ఈ కట్టపై దాకా గోదారమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు చాలా అంటే చాలా వాటర్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ దర్శించుకున్నా కూడా గోదారమ్మని. అయినా కూడా రాముల వారిని చూడడానికి వచ్చి గోదారమ్మని దర్శించుకోవడం అంటే చాలా మంచి విశేషమనే చెప్పాలి. భద్రాచలంలో ఉన్న గోదారమ్మని దర్శించుకోవడం నేను ఇది 3వ సారి. అయితే ఫస్ట్ టైం నేను నా 10th కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఎండాకాలంలో నేను ఇక్కడ గోదావరి స్నానాలకి అయితే వచ్చాను. అది కూడా మా మేనత్త తీసుకురావడం వల్ల వచ్చాను, లేకపోతే ఇంకా ఎప్పటికి
దర్శిక పాప పుట్టి 4 మంత్స్ అవుతుంది. కానీ ఇంత త్వరగా గోదారమ్మని రాముల వారిని దర్శించుకుంటుందని అస్సలు అనుకోలేదు. నేనైతే ఫుల్ హ్యాపీ. అండ్ దర్శిక పాపని కూడా 3 సార్లు కాళ్ళు కడిగించి నెత్తిన నీళ్ళు చల్లించామన్నమాట. అసలు ఎంత అదృష్టం ఉండాలి ఇలా జరగాలంటే, అది కూడా పండగ రోజు. ఇంకా నేను మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే దర్శిక పాప వచ్చినందుకు. అయిపోయిందా రా గుండు? హర్ష రే ఏం చేస్తున్నావురా? వీడే మా హీరో, మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయి. వీడు చేసే అల్లరి మామూలు అల్లరి కాదు. ఒక్క సెకండ్ ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు చిటుక్కుని మాయమైపోతాడు. నేను అలా ఫొటోస్ తీస్తూనే ఏమిటో గోదావరికి పరిగెడుతూనే ఉన్నాడు. మస్తు భయం వేసింది నాకైతే. ఇంకా ఫోన్ ఆఫ్ చేసి వాడిని పట్టుకోవడమే పనిగా పెట్టుకున్నా నేను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ భద్రుడు తపస్సు చేయడం వల్ల భద్రాచలంగా ఇది పేరొందుతుంది. మేము వచ్చేటప్పుడు ఒక యాలకుల దండ తెచ్చాం కదా, అది కూడా పారే నీళ్ళలో వేయాలి కదా, సో అందుకే గోదావరిలో వదిలిపెట్టేశాము. ఇంకా మా అమ్మ మా చెల్లి అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. మా పెద్దోడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. మా అమ్మని అయితే చుక్కలు చూపించాడు, వాడు అటు ఇటు పరిగెడుతున్నాడు. స్నానాలు కంప్లీట్ చేసుకుని బయటకు నేను దర్శిక పాప ఇద్దరం గోదావరిలో స్నానం చేయలేదు. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు కడుక్కొని నెత్తి నీళ్ళు చల్లుకున్నాం. ఎందుకంటే బాలింతలు ఎక్కువగా నీళ్ళలో నానకూడదు అనేసి అలా చేసాము. ఇక్కడే వచ్చాము మేము. ఇంకా రాముల వారిని అలాగే సీతమ్మ వారిని దర్శించుకుందామని అయితే మేమైతే వెళ్ళిపోయాం. మీ అందరికీ తెలుసు పుణ్యక్షేత్రాల్లో ఫోన్స్ నాట్ అలౌడ్ అనేసి, సో ఫోన్స్ అన్ని కిందే పెట్టి వెళ్ళాము. ఇక ప్రసాదాలకు వచ్చిన తర్వాతకి దర్శనం అయితే బాగా జరిగింది. తర్వాత ప్రసాదాలు తీసుకోవడానికి వచ్చాము మేము. కళ్యాణం లడ్డు 400 గ్రాములు ఇలా అన్నీ రాసున్నాయి. మేమైతే 4 లడ్డూస్ తీసుకున్నాము. ఇంకా దేవస్థానంలో అక్కడే రాముల వారి దగ్గరే కూర్చొని చాలాసేపు కొబ్బరికాయ కొట్టుకొని అయితే తిన్నాము. యాక్చువల్లీ అది కొబ్బరికాయ కొడుతుంటే రావట్లేదు, ఎగిరెగిరి మీద పడుతుంది. దాని తర్వాతకి మా అక్క వాళ్ళ అబ్బాయి ట్రై చేస్తా అన్నాడు, ఈ పెద్ద హీరో. కొట్రా కొట్టు. గింతలు వెళ్ళే కానీ వాడి దగ్గర మస్తు బలం ఉంది. మేము కొడితే కొబ్బరికాయ ఎగిరింది, వాడు కొడితేనే అట్లనే ఉంది. ఫైనల్లీ ప్రసాదం తినేసి మేమైతే బయలుదేరిపోయాము. మీకు ఒకటి చూపిస్తాను, ఇదే ఉత్తర ద్వారం అనమాట. ఇంకోటి ఏకాదశి రోజు ఇక్కడే ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి కదా, ఇక్కడ నుంచే చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఫుల్ ప్లేస్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ చాలా మంది వస్తారు. ఇక మేమైతే లాస్ట్ ఇక్కడే చిన్న పార్క్ ఉంటే చూద్దామని వచ్చాం. దీన్ని బీసీఎం పార్క్ అని అంటూ ఉంటారు అందరూ. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళడం, ఎందుకంటే ఎన్నిసార్లు వచ్చినా నేనైతే ఈ పార్క్ అయితే వెళ్ళలేదు. అంటే ఇంతకుముందు ఇలాంటివన్నీ ఏం లేవు, జస్ట్ బెంచెస్ అవే ఉండే అనమాట. ఇప్పుడు మాత్రం చిన్న ఇలా జారుడు బల్ల, ఉయ్యాలలు, చిన్న పడవ అలాంటివి పెట్టారు. మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసామనుకోండి అలా. ఈ పార్క్ మొత్తం విజిట్ చేస్తే అర్థమైంది నాకు, మా మనుగురు పార్కే బాగుంటుంది అనేసి. ఇంకా మేమందరం ఫైనల్గా ఇది ఒక్కటెక్కి ట్రై చేసి వెళ్ళిపోదాం అనుకొని ఇదైతే ఎక్కాము. ఇంకా మా చెల్లి, మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే ఫుల్ ఏడుపు అంటే ఏడుపు. ఇంకా ఆపండి అనుకుంటా, ఎందుకంటే వాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి రౌండ్గా తిరిగేసరికి. ఇక ఫైనల్గా ఇవి నా కొడుకు అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి, వీడు వచ్చిన కాడ నుంచి దీని మీదే కాన్సన్ట్రేషన్ చేసిండు. ఇది ఎక్కించిన దాకా సాగు కొట్టిండు మనుషుల్ని మాత్రానికి. వద్దురా బాబు లాస్ట్కి ఎక్కిస్తాను ఆగరా అన్నా కూడా వాడు వినలేదు నా మాట అసలు. ఇక ఫైనల్లీ ఎక్కించామన్నమాట. మేమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఇదే భద్రాచలం. దేవుణ్ణి చూపించే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా చూపిద్దు నేనైతే, కానీ ఫోన్స్ అన్ని నాట్ అలౌడ్ కాబట్టి ఇక తప్పలేదు. సో నన్ను అందరూ క్షమించండి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. బాయ్.